స్తోత్రాలు, సర్వశక్తి మంత్రాన్ని కొందనాలు స్తోత్రాలు ప్రభువా. అయా మమ్మల్ని ప్రభా ప్రతి ఒక్కరిని కూడా నా ప్రభా రక్షించాలని, ప్రతి ఒక్క ఆత్మ ఆ నరక అగ్నిలో ప్రవేశించకుండా నీ రాజ్య పౌరులుగా ఉంటాకి, నీ రాజ్యానికి వారసులు ఉంటాకి, నీళ్ళు అంటుకట్టబడతాకి ప్రతి ఒక్కరి మీద ప్రభా మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా ఈ లోకంలో నా ప్రభు ఎవరు రక్షించిపోతే మీకు ఇష్టం కాదు, ఎవరు నా ప్రభా ఆ నరక అగ్నిలో పడిపోతే మీకు ఇష్టం కాదు ప్రభా. మీకు వందనాలు అయినా ప్రతి ఒక్కరి పట్ల ప్రభా మీ దైవికమైన సంకల్పం వెంటాడాలి ప్రభా. అయా మీ దైవికమైన ఆలోచన ప్రతి ఒక్క కుటుంబం మీద వెంటాడాలి ప్రభా. గ్రామంలో ఎవరైతే నా ప్రభుత్వంతో నింపడి మీ శక్తి బలముతో నింపిన ప్రభా. అయా ఈ దండయాత్ర కార్యక్రమైనా రేపు ఉదయకాలంలో నా ప్రభా అయా బలాల గ్రామంలో నా ప్రభా, ఈ గ్రామంలో నా ప్రభా అయ్యా దేవుని మాట వినగానే మా హృదయంలో ఉన్న ద్వారమంతా తీయబడిందని ప్రభా. మా హృదయంలో ఉన్న చీకటి అంతా తొలగిపోయింది, మా హృదయంలో ఉన్న వేదన అంతా తొలగిపోయింది. ప్రభు మాట్లాడగానే మా హృదయం అంతా తేలికైందన్న ప్రభా. అయ్యా కొన్ని ఆత్మలైన ప్రభు గ్రహించబడింది, ఖర్చు చేయమని ఉన్నతమైన నామములో అడిగి వేడుకుంటున్నాను. ఆమేన్. హోసన్నా 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 హోసన్నా. రాజు వస్తున్నాడు, జనులారా రాజ్యం తెస్తున్నాడు. దేవునికి మొట్టమొదటిగా వందనాలు చెల్లించుకుంటూ మరొకసారి మీకు మంచి శుభవార్తను మా లైట్ అండ్ ఆఫ్ మినిస్ట్రీ ద్వారా తీసుకురావడానికి మా సేవకుల బృందం ద్వారా ఈ స్థలానికి దేవుడు మమ్మల్ని అందరినీ కూడా ఈ గ్రామానికి తీసుకువచ్చాడు. నేను చెప్పబోయే శుభవార్త ఏంటంటే బైబిల్ గ్రంథంలో మాట రాయబడుతుంది. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఆలోచనకర్త, ఇచ్చినటువంటి సమాధానకర్త, బలమైన దేవుడు అని ఆయన పేరు పిలువబడి ఉంటాయి. అందులో ఒక పేరు ఆయన సమాధానానికి కర్త. అంటే ఆయన ఇలాగా ఈ లోకానికి ఏం తీసుకొచ్చాడంటే ఆయన పుట్టుకతో సమాధానం తీసుకొచ్చాడు. ఆయన పుట్టుక ఈ యొక్క మన ప్రజలందరికీ కూడా ఒక సమాధాన వార్తగా దేవుడు తీసుకువచ్చాడు. బైబిల్లో ఒక స్త్రీ కనబడుతుంది. 12 సంవత్సరాల నుంచి ఆ స్త్రీ ఎంతో బాధపడుతూ రక్తస్రావం కాదు. మరి ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆవిడ రోగం నయం కాని పరిస్థితుల్లో ఇదిగో ఆవిడ ఒక మాట తెలిసింది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదిగో ఆ బాధ పోదు, ఎక్కడికి వెళ్ళినా కూడా బాధ నివారణ కాదు. చాలా డబ్బులు ఖర్చు పెట్టింది, చాలా మంది మంత్రగాలు వెళ్ళింది, చాలా మంది తాళ్ళు కట్టించడానికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆవిడ బ్రతుకులో సమాధానం లేదు, ఆ బ్రతుకుల్లో నెమ్మది లేదు. యేసు ప్రభుల వారి గురించి ఆవిడ ఒకరు చెప్పగా విన్నది. ఆయన దగ్గరికి వెళితే స్వస్థత పొందుకుంటారని ఆ మాట విన్న ప్రకారంగా ఆ యేసు ప్రభుల వారు ఆ గ్రామానికి రావడం జరిగింది. యేసు ప్రభుల వారు వస్తున్నప్పుడు అనేక మంది కుష్టి రోగం కలిగిన వాళ్ళు, చంద్రరోగం కలిగిన వాళ్ళు, చేతబడి వారు, కట్టబడిన వారు అందరూ కూడా ఆయన వెంబడించినప్పుడు అనేక మంది మీ కృప నీ బాహువు నాయన సహాయము చేయను దాకా ప్రాంతానికి ఆయన ముందు జరుగుతున్న తాళియాట కార్యక్రమంతో కూడా ఇదే తోడుగా నడిపించి నామానికే మహిమ తెచ్చుకున్నాం. మహిమ ఘనత ప్రభావాన్ని భక్తులకి ఆరోపిస్తూ ఏ సునాన్ని పేరు ప్రార్థిస్తున్నాం. ఆమేన్.
యేసయ్యను నమ్ముకుంటే ఎన్నెలా ఆసామిని కొలుసుకుంటే బ్రతుకంతా వెన్నెలా కన్నుల్లో ఎన్నెలా ఎన్నెలా కన్నుల్లో వెన్నెలా యేసయ్యను నమ్ముకుంటే యేసయ్యను నమ్ముకుంటే వెన్నెలా వెన్నెలా ఆసామిని కొలుసుకుంటే బ్రతుకంతా వెన్నెలా ఎన్నెలా ఎన్నెలా కన్నుల్లో వెన్నెలా కుటుంబంలో సమాధానం కావాలంటే, కుటుంబంలో నెమ్మది కావాలంటే, మన కుటుంబాల్లో ఆరోగ్యం కావాలంటే, పరలోక రాజ్యానికి వారసత్వం కావాలంటే బిడ్డలందరూ బలపరచబడట. కష్టాల్లో, శోధనలో, బలహీనతల్లో, వ్యాధుల్లో ఉన్నప్పుడు నాయన మీ తట్టు తిరగడానికి మీ వైపు చూసి అయా స్వస్థపరిచే దేవుడు వంట, మాట్లాడే దేవుడు వంట అని అడిగి రక్షణ పొందడానికి సహాయం మనశ్శాంతి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఓరన్నా ఓరన్నా యేసుకు చాటి